మహాగణుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. ఈ అధ్యాయంలో దావీదు కుమారుడైన అమ్నోను తన తండ్రి కుమార్తె అయిన తామారును మోహించాడు. ఒకరోజు తాను అనారోగ్యంతో బాధపడుతున్నాననే నెపంతో తన కోసం రొట్టెలు చేసి పెట్టమని ఆమెను పిలువనంపించాడు. ఆమె రొట్టెలు చేసి అతనికి తినిపించడానికి ప్రయత్నించినప్పుడు అతను ఆమె చేయి పట్టుకున్నాడు. తనతో శయనించమని చెప్పి ఆమెను బలాత్కరించాడు. ఆ తర్వాత అమ్నోను ఆమెను తీవ్రంగా అసహించుకొని వెళ్ళిపోమని కసురుకున్నాడు. అతని సేవకులు వచ్చి ఆమెను అక్కడి నుండి గెంటివేశారు. తామారు స్వంత అన్న అయిన అబ్షాలోము జరిగింది విని ఆగ్రహం తెచ్చుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అబ్షాలోము తన సోదరులందరినీ ఒక చోటకు రమ్మని కోరాడు. అమ్నోను మత్తుడైనప్పుడు అతన్ని కొట్టుమని అబ్షాలోము తన మనుషులకు ఆదేశించాడు. ఇక ఆ తర్వాత జరిగిన విషయాలను ఈనాటి పాఠంలో మనము తెలుసుకుందామా? సోదరీ సోదరులారా, ఈ రోజున మనము 2 సమూయేలు 13వ అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో దావీదు కుమారులిద్దరూ అమ్నోను, అబ్షాలోము అనేవారు ఘోర పాపం చేశారు. పాపము చేస్తే దానివల్ల కలిగే దుష్ఫలితాలను ఎవరూ తప్పించుకోలేరు. మనము నాటే విత్తనాన్ని బట్టే పంట వస్తుంది. గలతీ 6వ అధ్యాయం 8వ వచనం ఏమి చెబుతోంది? తన శరీరేచ్ఛను బట్టి విత్తేవాడు తన శరీరము నుండి క్షయమనే పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తేవాడు ఆత్మ నుండి నిత్య జీవమనే పంట కోస్తాడు. దావీదు శరీరేచ్ఛను బట్టి విత్తినప్పుడు పంట కూడా అలాంటిదే లభించింది. పాపమనే దుష్టశక్తిని అంత తేలికగా తీసుకోకండి. ఇష్టం వచ్చినట్లు పాపం చేసేది యేసు రక్తమే జయం అని 4 సార్లు అనేది అంతటితో అయిపోయింది అనుకుంటున్నారా? దేవుని బిడ్డలు పాపం చేసినప్పుడు వారి ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో నష్టం వాటిల్లుతుంది. నీ రక్షణ పోదు నిజమే, కానీ క్రైస్తవుడు చేసే ప్రతి పాపానికి అతనికి గాయమవటమే కాదు, తండ్రి హృదయాన్ని కూడా ఎంతో గాయపరిచిన వాడవుతున్నాడు. దేవుడు దావీదుతో అన్నాడు, నీ మూలకంగా నా పేరు శత్రువుల మధ్య దూషించబడుతున్నది. నిన్ను క్రమశిక్షణలో పెట్టవలసిందే. కోడి గుడ్లు పెట్టడానికి ఇంటికి రావలసిందే. ఇప్పుడు 2 సమూయేలు 13వ అధ్యాయం 1 నుండి వినండి. దావీదు కుమారుడైన అబ్షాలోముకు తామారు అనే ఒక సుందరవతి అయిన సహోదరి ఉండగా దావీదు కుమారుడైన అమ్నోను ఆమెను మోహించాడు. అబ్షాలోము, తామారు వీరిద్దరికీ తల్లి తండ్రి ఒకరే, కాని అమ్నోను వేరే తల్లికి పుట్టినవాడు. తామారు కన్య అయినందున ఆమెకు ఏమి చేయాలన్నా దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయాడు. అమ్నోనుకు మిత్రుడొకడున్నాడు. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు అమ్నోనుతో అన్నాడు, రాజకుమారుడవైన నీవు నానాటికి చిక్కిపోవటానికి హేతువేమిటి? సంగతి నాకు తెలియజెప్పవా? అమ్నోనన్నాడు, నా తమ్ముడైన అబ్షాలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నాను. అమ్నోను విరహంలో పడిపోయాడు. తామారు మీద మరులుకొని ఉన్నాడు. అన్నం తినడం మానేశాడు. నానాటికి చిక్కిపోతున్నాడు. అతని స్నేహితుడు ఇది పసికట్టాడు. తామారు అబ్షాలోము సొంత చెల్లెలు. అమ్నోను అబ్షాలోముకు భయపడ్డాడు. యెహోనాదాబు అన్నాడు, నీవు రోగివైనట్లు వేషం వేసుకొని నీ మంచం మీద పండుకొని ఉండు. నీ తండ్రి నిన్ను చూడడానికి వచ్చినప్పుడు అడుగు, నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము తినాలని ఉంది. ఆమె వచ్చి నేను చూస్తూ ఉండగా భోజనం వండి వడ్డించాలి. దీనికి మీరు అనుమతించాలి. స్నేహితుని సలహా చొప్పున అమ్నోను రోగివలె నటిస్తూ పడక మీద పండుకొని ఉన్నాడు. అమ్నోను జబ్బుపడ్డాడని చూడ్డానికి రాజు వచ్చాడు. అమ్నోను అడిగాడు, నా చెల్లెలైన తామారు చేతి వంట తినాలని ఉంది.
నేను చూస్తూ ఉండగా ఆమె నాకు 2 అప్పాలు చేసి నాకు పెట్టాలి. మీరు దీనికి అనుమతించండి. దావీదు తామారు ఇంటికి వర్తమానం పంపుతూ అన్నాడు, నీ అన్నయ్య అయిన అమ్నోను ఇంటికి వెళ్ళి అతని కోసమై భోజనం సిద్ధం చెయ్యి. ఆ తరువాత ఏమి జరిగిందో మనకు తెలుసు. అమ్నోను తామారును మానభంగం చేశాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అమ్నోను కామాంధుడు. తామారు అమ్నోను ఇంటికి వచ్చింది. అప్పుడతడు పండుకొని ఉన్నాడు. ఆమె పిండి పిసికి అతని ఎదటనే అప్పాలు చేసి కాల్చి వడ్డించింది. అతడు నాకు వద్దన్నాడు. అందరినీ అవతలికి పొమ్మని పంపేశాడు. తామారును గదిలోకి రమ్మన్నాడు. ఆమె గదిలోపలికి అన్న వద్దకు వెళ్ళింది. అతడు ఆమెను పట్టుకున్నాడు. ఆమె అన్నది, అన్నా, నన్ను అవమానపరచవద్దు. ఇట్టి చర్య ఇశ్రాయేలు జాతికే అవమానం. జారకార్యము నీవు చేయకూడదు. నా అవమానము నేనెక్కడ దాచుకునేది? నీవు ఇశ్రాయేలీయులలో దుర్మార్గుడివవుతావు. నీకు కావాలంటే రాజుతో మాట్లాడు, నన్ను నీకిస్తాడు. ఆమె ఎంత చెప్పినా అతడు వినలేదు. బలవంతం చేసి అవమానపరిచి ఆమెతో శయనించాడు. 15వ వచనం. అమ్నోను ఈలాగు చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషం పుట్టి, అది వరకు ఆమెను ప్రేమించినంతకంటే అతడు మరెక్కువగా ఆమెను అసహ్యించుకొని లేచిపో అని ఆమెను ద్వేషంతో వెళ్ళగొట్టాడు. ప్రియ శ్రోతలారా, వింటున్నారా? ఈ నీచకార్యం దావీదు ఇంటిలో జరిగినందుకు దేవుడు ఎంతో బాధపడ్డాడు. అమ్నోను తామారును తన కామవాంఛకు బలి చేశాడు. ఆమె శీలాన్ని అపవిత్రపరిచాడు. దావీదు కుటుంబానికే అప్రతిష్ఠ తెచ్చిపెట్టాడు. ఆమె అన్నది, నన్ను బయటికి తోసివేయడం వలన నాకు నీవిప్పుడు కీడు చేసిన వాడివయ్యావు. ఎక్కువ కీడు నాకు చెయ్యవద్దు అని వేడుకొన్నది. అతడు ఆమె మాట వినిపించుకోలేదు. పనివాణ్ణి పిలిచి ఆజ్ఞాపించాడు, ఈమెను నా వద్ద నుండి వెళ్ళగొట్టి తలుపు ముయ్యండి. అప్పుడు తామారు ధరించి ఉన్న చీరె వివిధ వర్ణములు గలది. కన్యకలైన రాజకుమార్తెలు ధరించే చీరె. తామారు నెత్తిమీద బుగ్గి పోసుకొని తాను కట్టుకున్న చీరెను చించుకొని నెత్తిన చేయి పెట్టుకొని ఏడుస్తూ వెళ్ళింది. ఆమె అన్నయ్యైన అబ్షాలోము ఆమెను చూచి అన్నాడు, నీ అన్నయ్యైన అమ్నోను నిన్ను కూడాడు కదా నా చెల్లి, నీవు ఊరుకో. అతడు నీ అన్నే గదా, ఇందును గురించి చింతపడవద్దు. తామారు చెరుపబడినదై తన అన్నయ్యైన అబ్షాలోము ఇంటిలో ఉన్నది. ఈ సంగతి రాజైన దావీదునకు వినపడినప్పుడు బహు రౌద్రుడయ్యాడు. నిజమే, దావీదుకు కోపం వచ్చింది, కాని ఏమీ చేయలేకపోయాడు. దావీదు చేసిన తప్పులకు ప్రతిఫలం తన కుటుంబంలోనే తనకు ప్రాప్తించింది. ఇలాంటి వారు బైబిలులో మరికొందరున్నారు. ఏలీ ప్రధాన యాజకుడు. అతని కుమారులు అవినీతి పరులు, నిర్దేవులు. మతపు ముసుగులో అవాచ్యమైన పనులు చేశారు. సమూయేలును చూడండి. ఏలీ కొడుకులు ఏమైపోయారో సమూయేలుకు తెలుసు. తాను తన కుమారులను అదుపులో పెట్టుకోగలిగాడా అంటే అదీ లేదు. సమూయేలు కొడుకులలో ఒక్కడూ బుద్ధిమంతుడు కాడు. ఇప్పుడు దావీదును చూడండి. తాను సమూయేలును ఎరుగును. సమూయేలు పిల్లలు ఎలా పాడైపోయారో తెలుసు. తనైనా తన పిల్లలను సరిదిద్దుకోగలిగాడా? అమ్నోను చేసిన పనికి రౌద్రం తెచ్చుకున్నాడు. గాని తాను చేసిన పనేమిటి? అది తలంచుకొని ఏమీ చేయలేక నోరు మూసుకొని కూర్చున్నాడు. తన పిల్లలకు ఏమీ చెప్పలేకపోయాడు. పిల్లలకు నీతులు చెప్పి ప్రయోజనం లేదు. నీవు వారికి మాదిరిగా ఉండాలి. దావీదుకు చాలామంది భార్యలున్నారు, ఇంటి నిండా పిల్లలున్నారు. తానేమో మహారాజు, ఎన్నో బాధ్యతలు గల వ్యక్తి. పిల్లలతో సమయం గడపడానికి వీలుండదు, తీరిక చిక్కదు. దైవసేవకులు చాలామంది కుటుంబాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే వారి పిల్లలు గడుగ్గాయలుగా తయారవుతారు. నీ కుమార్తెలు కుమారులు ఎదిగే వయస్సులో ఉన్నప్పుడు తండ్రివైన నీవు వారితో ఎక్కువ సమయం గడపాలి. తీరా వయోవృద్ధుడివైన తరువాత తప్పనిసరని చెప్పి మనమలతో మనవరాండ్రతో ఉండిపోతావు. సోదరీ సోదరులారా, పిల్లలు చిన్నప్పుడు దేవదూతల్లాగే కనపడతారు. పెరుగుతూ ఉండగా అనేక శోధనల్లో పడిపోతారు.
అందుకే సొలొమోను అనుభవంతో చెప్పాడు. సామెతలు 23:13 నీ బాలురను శిక్షించటం మానుకోవద్దు, బెత్తముతో వారిని కొట్టిన ఎడల వారు చావకుందురు. అమ్నోను చేసిన పనికి దావీదు ఎట్టి చర్య తీసుకోలేదు. దానికి ఫలితంగా ఏమి జరిగిందో చూచారా? కుటుంబంలోని అన్ని విధాల సమస్యలు తలెత్తాయి. 22 అబ్షాలోము తన అన్న అయిన అమ్నోనుతో మంచి చెడ్డలు ఏమీ మాట్లాడక ఊరుకున్నాడు. గాని తన సహోదరి అయిన తామారును బలవంతం చేసినందుకు అతని మీద పగపట్టాడు. ఇది దావీదు ఇల్లు, దావీదు కుటుంబం. సహోదరుల మధ్య పగ, మానభంగాలు, హత్యలు. ఏమిటిదంతా? అన్నీ దావీదు ఇంటిలోనే కనపడుతున్నాయే. యెహోవా నా కాపరి, నాకులేమి కలుగదు, నాకులేమి కలుగదు. యెహోవా నా కాపరి, నాకులేమి కలుగదు, నాకులేమి కలుగదు. పచ్చికగల చోట్లందు ఆయన పరుండజేయుచున్నాడు. పచ్చికగల చోట్లందు ఆయన పరుండజేయుచున్నాడు, పరుండజేయుచున్నాడు, పరుండజేయుచున్నాడు. యెహోవా నా కాపరి, నాకులేమి కలుగదు, నాకులేమి కలుగదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, నేను సంచరించినను, నేను సంచరించినను. యెహోవా నా కాపరి, నాకులేమి కలుగదు, నాకులేమి కలుగదు.
జీవితకాలమంతయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. నా జీవితకాలమంతయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. కృపాక్షేమములే నా వెంట వచ్చును. కృపాక్షేమములే నా వెంట వచ్చును. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నాకు లేమి కలుగదు. మహిమా మందిరమునందు చిరకాలమంతయు నివసింతును. దేవుని మహిమా మందిరమునందు చిరకాలమంతయు నివసింతును. చిరకాలమంతయు నివసింతును. చిరకాలమంతయు నివసింతును. యెహోవా నా కాపరి, నాకు. అబ్షాలోము 2 సంవత్సరాలైన తరువాత రాజకుమారులందరికీ విందు చేశాడు. అది గొర్రెల బొత్సు కత్తిరించే కాలం. ఆ సందర్భంలో అబ్షాలోము రాజు దగ్గరికి వచ్చి మనవి చేశాడు. నీవు నీ సేవకులు విందుకు రావాలని ఆహ్వానించాడు. రాజు అన్నాడు, నా కుమారుడా, నేను రాను, రాకూడదు. మేమందరము వస్తే అది నీకు అధిక భారమవుతుంది. దావీదు తాను వెళ్ళలేదు, అబ్షాలోమును దీవించి పంపాడు. అబ్షాలోము తండ్రిని వేడుకున్నాడు, నీవు రాకపోయినా సరే నా అన్నయ్యైన అమ్నోను మాతో రావటానికి సెలవియ్యి. అమ్నోను నీ వద్దకు ఎందుకు రావాలంటున్నావు? తప్పక రావాలి అని అబ్షాలోము బ్రతిమలాడాడు. అమ్నోను తన కుమారులందరూ వెళ్ళవచ్చునని రాజు సెలవిచ్చాడు. 28వ వచనం. అంతలో అబ్షాలోము తన పనివారిని పిలిచి అన్నాడు, నేను ఆజ్ఞ ఇస్తున్నాను, ధైర్యం తెచ్చుకొని పౌరుషం చూపండి. అమ్నోను ద్రాక్షరసం వలన సంతోషి అయి ఉండడము మీరు కనిపెట్టి ఉండండి. అమ్నోనును హతం చెయ్యండి అని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతణ్ణి చంపండి. 29వ వచనం. అబ్షాలోము ఆజ్ఞ ప్రకారం రాజకుమారులందరూ లేచి తమ కంచరగాడిదలను ఎక్కి పారిపోయారు. దావీదుకు వచ్చిన వార్త, అబ్షాలోము రాజకుమారులనందరినీ హతం చేశాడు. ఈ వార్త విని దావీదు వస్త్రం చించుకొని నేల మీద పడి ఉన్నాడు. సేవకులందరూ తమ వస్త్రాలు చింపుకొని దగ్గరనే నిలిచి ఉన్నారు. యెహోనాదాబు రాజుతో అన్నాడు, నీకు వచ్చిన వార్త నిజం కాదు. రాజకుమారులను ఎవరూ చంపలేదు. అమ్నోను మాత్రమే మరణించాడు. అబ్షాలోము అమ్నోనును చంపాలని తాత్పర్యం కలిగి ఉన్నాడు. రాజా, రాజకుమారులందరూ చనిపోయారని విచారపడవద్దు. అబ్షాలోము ఇంతకు ముందే పారిపోయాడు. కావలి ఉన్న పనివాడు ఎదురు చూస్తున్నప్పుడు తన వెనుక కొండ ప్రక్కన ఉన్న మార్గమున అనేకులు వస్తూ కనపడ్డారు. యెహోనాదాబు అన్నాడు, రాజా, నేను చెప్పాను గదా, రాజకుమారులు బ్రతికే ఉన్నారు. అంతలో రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడవసాగారు. రాజు అతని సేవకులు ఏడ్చారు. అబ్షాలోము పారిపోయి గెషూరు రాజైన తల్మయి దగ్గర చేరాడు. దావీదు అనుదినము తన కుమారుని కొరకు అంగలారుస్తున్నాడు. అబ్షాలోము తల్లి గెషూరు రాజు కుమార్తె. అందుకే అబ్షాలోము అక్కడికి పారిపోయాడు. గెషూరు రాజు కుమార్తెను దావీదు ఎందుకు పెళ్లాడాడు? ఆమె అన్యురాలు. దావీదు అల్పవిశ్వాసి అయిన సందర్భమది. తాను పారిపోయి అన్యుల మధ్య ఉంటూ అన్యురాలిని పెళ్లాడాడు. ఆమె దావీదుకు 2 పిల్లలను కన్నది, అబ్షాలోము, తామారు.
దావీదు తన కొడుకైన అబ్షాలోమును క్రమశిక్షణలో పెట్టలేకపోయాడు. అబ్షాలోము అంకెకు రాకుండా అల్లరి చిల్లరిగా తిరిగాడు. అబ్షాలోముకు తల్లి బుద్ధులే వచ్చాయి. ఆమె పుట్టింటి వారు ఎడారుల్లో తిరిగే జాతి. అబ్షాలోముకు తాను చేసింది తప్పు అనిపించలేదు. అమ్నోను పాపం చేసినప్పుడు దావీదు అప్పుడే కఠిన చర్య తీసుకొని ఉంటే బాగుండేది. అబ్షాలోము పారిపోయి గెషూరుకు వచ్చి అక్కడ 3.5 సంవత్సరాలు ఉన్న తరువాత రాజైన దావీదు అమ్నోను మరణించాడని తెలుసుకున్నవాడై సంతాపం నుండి ఓదార్పు నొందాడు. అబ్షాలోమును పట్టి తేవాలనే ఆలోచన మానేశాడు. తిరిగి అబ్షాలోము మీద మమకారం ఎక్కువైంది. అతని మీద ప్రాణం పెట్టుకున్నాడు. అబ్షాలోములో తండ్రి లక్షణాలు కనపడుతున్నాయి. తన తరువాత అబ్షాలోము రాజు కావాలని దావీదు మనస్సులో ఉంది. అదే ఆలోచన అబ్షాలోములో కూడా ఉన్నది. సోదరీ సోదరులారా, దావీదు జీవితంలో ఎన్నెన్నో అమూల్యమైన పాఠాలు మనము నేర్చుకుంటున్నాము. ఏదెను తోటలో ఆదాము హవ్వలు పాపములో పడిపోయిన తరువాత మొట్టమొదటి హత్య సోదరుడు తన సోదరుణ్ణి చంపిన సంఘటన బహు విషాదకరమైనది. భ్రాతృహత్య దేవుని కుటుంబంలో జరగకూడని పాపం. అపొస్తలుడైన పౌలు గలతీ పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనంలో హెచ్చరిక చేస్తున్నాడు. మీరు ఒకనినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బొత్తిగా నశించిపోతారేమో జాగ్రత్త. దావీదు రాజు గొప్ప రాజనీతిని ఎరిగినవాడే, కాని కుటుంబ నీతిలో విఫలుడయ్యాడు. పిల్లల మీద అతి గారాబం వారిని పూర్తిగా చెడగొట్టింది. దావీదు జీవితంలో అడుగడుగున ఎన్నెన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అయినా దేవుడు కృపతో అతణ్ణి కాపాడాడు. దేవుడంటే భయం భక్తి ఉన్నాయి, కాని ఆచరణలో సమన్వయం లోపించింది. తన సొంత కుమారుడు తనకు తిరుగుబాటు చేయడం అతని జీవితంలో గొప్ప విషాదం. దావీదు దేవుని ప్రేమను అనుభవించినవాడు. దేవుని క్రమశిక్షణలో చాలా దెబ్బలు తిన్నవాడు. మా శ్రోతలు గమనించాలి, దావీదులోని బలహీనతలు మనకు మాదిరి కాకూడదు. అతనిలోని భక్తి విశ్వాసాలే మనకు వరవడి కావాలి. విశ్వాస జీవితంలో సమతౌల్యం పాటించాలి. అటూ ఇటూ చూడకుండా సూటిగా విశ్వాస పథంలో పయనించాలి. దేవుడు మనకిచ్చిన అవకాశాలను పెంపొందించుకోవాలి. అటూ ఇటూ మొగ్గకూడదు. లక్ష్యశుద్ధి ఉండాలి. జీవితంలో ఏమి జరిగినా సరే దేవుని వాక్యాన్ని అనుసరించే నడవాలి. వాక్యానికి దూరంగా నిన్ను పరిగెత్తించడానికి సైతాను ప్రయత్నం చేస్తాడు. మన స్వప్రయత్నాలు ఫలించవు. పరిశుద్ధాత్మ నడుపుదలకు లోబడడమే మన విధ్యుక్తం. లోకము, శరీరము, సైతాను నీపై ఒత్తిడి తెస్తాయి. నిరాశా నిస్పృహలతో కుప్పకూలిపోవద్దు. దేవుని వాక్యాన్ని అక్షరాలా అనుభవించడమే శ్రేయస్కరం. దేవుని వాగ్దానాలు స్థిరమైనవి. వాటి మీద నిలిచి సైతానుతో పోరాడాలి. దేవుని వాక్య సత్యమే మనల్ని స్వతంత్రులను చేస్తుంది. స్వస్థత గాని, అభివృద్ధి గాని, కుటుంబంలో సమాధానము గాని, విజయం గాని ఆయన వాగ్దానాలను మనం నమ్మినప్పుడే మనకు లభిస్తాయి. దేవుని వాక్యాన్ని గట్టిగా చేపట్టిన వ్యక్తికి అపజయమంటూ కలగదు. ఎఫెసీ పత్రికలో భక్త పౌలు చేస్తున్న హెచ్చరిక, దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోండి, సమస్తము నెరవేర్చిన వారై నిలవండి. దావీదు జీవితం మనకిదే గుణపాఠం నేర్పుతున్నది. అపవాదిని ఎదిరించాలి. అతడు మన వద్ద నుండి పారిపోయేట్లు చెయ్యాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం మీ హృదయాలపై ముద్రించుకోండి. అబ్రహాము దేవుని వాగ్దానమును నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలం పొందాడు. ముగింపులో మరొక సత్యాన్ని మా శ్రోతలకు పరిచయం చేయగోరుతాము. తల్లిదండ్రుల బలహీనతలే వారి పిల్లల్లో సహజంగా కనపడతాయి. దేవుని కృపను పొందిన వారమై వాటిని త్రోసిరాజనే చర్యకు పూనుకోవాలి. అప్పుడు దేవుని బలాధిక్యము మన బలహీనతలను కప్పివేస్తుంది. క్రైస్తవ తల్లిదండ్రులు వేషధారులు కాకూడదు. దురభిమానంతో తమ పిల్లలను గురించి గొప్పలు చెప్పుకోకూడదు. నీ నిజస్థితిని ఒప్పుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు, బలంగా నిన్ను వాడుకుంటాడు.
మనకు 2 ప్రాముఖ్యమైన లక్షణాలు ఉండి తీరాలి. 1 విశ్వాసము, 2 సహనం. దేవుడు సమృద్ధిగా మిమ్మును దీవించునుగాక. దైవాశీస్సులు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. అబిషాలోము సహోదరి పేరు ఏమిటి? అబిషాలోము సహోదరి పేరు ఏమిటి? 1 అబిగయిలు, 2 మీకాలు, 3 తామారు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఇంతవరకు మనము 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయాన్ని ధ్యానించుకున్నాం. ఈ అధ్యాయంలో దావీదు కుమారులిద్దరు అనగా అమ్నోను, అబ్షాలోము అనేవారు ఇద్దరు కూడా ఘోర పాపం చేశారు. పాపం చేస్తే దానివల్ల కలిగే దుష్ఫలితాలను ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. మనము ఏది విత్తుతామో అదే పంటను కోస్తాం. దావీదు కూడా శరీరేచ్ఛలను బట్టి విత్తడం చేత అదే రీతిగా పంటను కోస్తున్నాడు. పాపం అనే దుష్ట శక్తిని అంత తేలికగా మనం తీసుకోకూడదు. దేవుని బిడ్డలు పాపం చేసినప్పుడు వారి ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో నష్టం వాటిల్లుతుంది. విశ్వాసి చేసే ప్రతి పాపానికి గాయమవడమే కాదు, తండ్రి అయిన దేవుని హృదయాన్ని కూడా ఎంతో గాయం చేసిన వారమవుతాం. దేవుడు దావీదుతో, నీ మూలంగా నా పేరు శత్రువుల మధ్య దూషింపబడుతుందని, తద్వారా నిన్ను క్రమశిక్షణలో పెడతాను అని అన్నాడు. అమ్నోను లాంటి కుమారుడు చేసిన తప్పు దావీదు చేసిన తప్పులకు ప్రతిఫలం అని మనము గ్రహించాలి. తన సొంత కుటుంబంలోనే ఇది ప్రాప్తించింది. దావీదు తన పిల్లలకు మాదిరిగా ఉండకపోవడం చేతనే ఈ కార్యము సంభవించిందని మనం గుర్తించాలి. కుటుంబంలో అన్ని విధాల సమస్యలు తలెత్తాయి. దావీదు తన పిల్లలైన అమ్నోనును కానీ అబ్షాలోమును కానీ క్రమశిక్షణలో పెట్టలేకపోయాడు. దావీదు గొప్ప రాజనీతిని ఎరిగినప్పటికీ కుటుంబ నీతిలో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. దావీదు జీవితంలో అడుగడుగున ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ దేవుడు తన కృపతో అతన్ని కాపాడుతూ వచ్చాడు. తన స్వంత కుమారుడే తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం గొప్ప విషాదం. దావీదు దేవుని ప్రేమను అనుభవించాడు కాబట్టే అతని బలహీనతలు మనకు మాదిరిగా కాకుండా అతని భక్తి విశ్వాసాలే మనకు మాదిరిగా తీసుకోవాలి. జీవితంలో ఏమి జరిగినా సరే దేవుని వాక్యాన్ని అనుసరించే మనము నడవాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు.